హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిక్కీ రియల్ టాక్స్. సో ఈ ఛానల్లో బిగ్ బాస్ 8 గురించి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ ఛానల్లో బిగ్ బాస్ ప్రోమో అండ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ అండ్ బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్, అసలు బిగ్ బాస్ ఎలా ఉంటుంది, ఈసారి బిగ్ బాస్లో ట్విస్ట్లు ఏంటి అనేది అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. నాకున్న కొంచెం నాలెడ్జ్ ప్రకారం అండ్ నాకున్న కొన్ని కాంటాక్ట్స్ ప్రకారం, ఎందుకంటే నేను బిగ్ బాస్ 2 నుండి ఫాలో అవుతున్నాను. నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అండ్ నేను ఎట్ ద సేమ్ టైం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదు. సో ఆ నాలెడ్జ్తోని, ఆ కాంటాక్ట్స్తోని నేను ఈసారి మీతోని బిగ్ బాస్ 8 గురించి పంచుకోవడం జరుగుతుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి అసలు ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు. చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నవి. చాలామంది వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఫైనల్ అయ్యారు అని చాలామంది చెప్తుంటారు. ఐ థింక్ నేను చెప్పిన దాంట్లో కూడా కొంచెం రాంగ్ ఉండొచ్చు, కొంచెం వాస్తవం ఉండొచ్చు. ఎవరైనా 100% చెప్పలేము. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం కొంతమంది మాత్రం ఫైనల్ అయ్యారు. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యాండిడేట్ నిఖిల్. మీకు అందరికీ ఐడియా ఉంది, మా టీవీలో కొన్ని సీరియల్స్ కావ్యతో చేశాడు ఫేమ్. తను చాలా ఫేమస్, కిరాక్ పార్టీ అని ఇప్పుడు కొన్ని షోస్లో కూడా వస్తున్నాడు. సో తనని ఫైనల్ చేశారు. తను మాత్రం పక్కా వస్తున్నాడు. సో చాలామందికి నిఖిల్ చాలా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యశస్విని గౌడ, కృష్ణ ముకుంద సీరియల్ ఫ్రేమ్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది. తను కూడా చాలా నెగిటివ్ రోలు చాలా మంచిగా ప్లే చేసింది కాబట్టి ఈసారి తనకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో తను కూడా ఫైనల్ అయినట్టే. తను కూడా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. సో తను ఇంకా నెక్స్ట్ సీరియల్స్లో కూడా ఏం చేయట్లేదు. సో అందుకోసమే తను కూడా ఫైనల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అభిరామ్ మీకు అందరికి ఐడియా ఉంటుంది. తను కూడా ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. నెక్స్ట్ అభిరామ్ వచ్చేసి తను ఒక యాక్టర్గా చేశాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మూవీస్ చేస్తున్నాడు, కానీ ఇప్పుడు చాలామందికి తెలియదు. అందుకోసమే అభిరామ్ని కూడా తీసుకున్నారు. నేను కొన్ని ఫొటోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు చూడండి. నెక్స్ట్ విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి ఇద్దరు ఫైనల్ అయ్యారు. బట్ దాంట్లో ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు, ఒకరు ఆల్రెడీ ముందు నుండే వస్తుంటారు. అది ఏంటి అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో దాన్ని నేను ముందు మీకు అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాష అని మీకు అందరికీ ఐడియా ఉంటుంది. తనను తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఈసారి. ఎందుకంటే అంతకుముందు చైతు వాళ్ళు, ఆర్జే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో తిను ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా అసలు ఏంటి, ఎందుకంటే తనకు చాలా పేషెన్సీ ఉంది, తను చాలా మందికి తెలుసు అనే ఉద్దేశంతోనే ఈసారి తనని తీసుకురావడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ తను కూడా వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి కయ్యూమ్ మీకు అందరికి ఐడియా ఉంటుంది, ఆలీ వాళ్ళ బ్రదర్. తను రీసెంట్గా చాలా ఫిలిమ్స్ అంతకుముందు చేశాడు, కానీ ఒక 1-2 ఇయర్స్ నుండి అయితే ఏ ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం లేదు. సో తను కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నవి. సో ఎక్కువ ఏంటంటే ఈసారి కూడా సీరియల్స్ నుండి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో నెక్స్ట్ వచ్చేసిన క్యాండిడేట్ ఏంటంటే అంజలి. అసలు అంజలి లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ 7కే రావడానికి చాలా ఛాన్సెస్ ఉండే. బికాజ్ ఆఫ్ కొన్ని ఇష్యూస్ వల్ల తను క్యాన్సిల్ అయ్యింది. చందమామ వాళ్ళ కూతురు మీకు అందరికి ఐడియా ఉంటుంది, తను కూడా చాలా సీరియల్ ఫేమ్. వాళ్ళ మమ్మీ అంజలి ఇప్పుడు రావడం జరుగుతుంది ఈ సీజన్కి. సో నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క మీకు అందరికీ ఐడియా ఉంటుంది. తను సింగరు అండ్ తను చాలా ఈవెంట్స్ అమెరికాలో తనే ఓన్గా కండక్ట్ చేస్తారు, యాంకరింగ్ చేస్తారు. తను ఒక సింగరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన యొక్క రీల్ చాలా ఫేమ్ అయింది. ఇన్స్టాగ్రామ్లో తనకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు. అదేంటి బ్లౌజ్ పీసెస్ గురించి, ఎందుకురా నాయన ఈ బ్లౌజ్ పీసులు పెడతారు, అమ్మా ఈ బ్లౌజ్ పీసులు పెట్టకుండా అనేది ఒక రీల్ ఉంటుంది, మీకు అందరు ఐడియా ఉన్నది. సో తను పక్కా కంపల్సరీ ఈసారి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ గురించి చెప్పిన. ఇంకొకటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐదర్ యాదమ్మ రాజ్ ఆర్ జబర్దస్త్ రాకేష్, వీళ్ళిద్దరిట్లల్లో ఎవరో ఒక్కరు రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మిసెస్లు ప్రెగ్నెంట్ ఉన్నారు. సో మనకి ఏ సీజన్లో అయినా ఒక ఎమోషనల్గా క్రియేట్ చేయాలంటే సో ఎవరినో ఒకరిని తీసుకురావాలి కాబట్టి వీళ్ళిద్దరిట్లల్లో ఎవరినో ఒకరిని కన్ఫర్మ్ చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే యాక్చువల్గా అంతకుముందు సీజన్ వాళ్ళు విన్నర్సే కావచ్చు, ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళే కావచ్చు, ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తోని లాస్ట్లో రావడానికి చాలా ట్రై చేస్తున్నారు. రావడానికి కూడా వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ సీజన్ మొత్తం ఆ సీజన్ ఉల్టా పుల్టా ఎట్లనో ఈ సీజన్ అలా కాదు. బట్ కంపేరింగ్ టు బిగ్ బాస్ 7 ఈ సీజన్ చాలా బాగుంటుంది. హౌస్ కూడా సిమిలర్గా ఉంది కానీ కొంచెం చేంజెస్ అనేవి చేయడం జరిగింది. మనకు కౌశల్ మండల మీకు తెలుసు, తనన్న, సన్నీ అన్న, కొంతమంది ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు, మన లాస్ట్ దాంట్లో గీతు రాయలు అండ్ లాస్ట్ దాంట్లో టేస్టీ తేజ, వీళ్ళను కొంచెం కాంటాక్ట్ చేస్తున్నారు ఎవరో ఒకరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి. సో ఇది కూడా జరుగుతుంది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ బిగ్ బాస్ 7 కన్నా ఈ బిగ్ బాస్ 8 అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మన ఛానల్ని చూస్తూ ఉండండి, చాలా అప్డేట్స్ అనేవి నేను ఇస్తాను. మెయిన్గా ఏంటంటే ఈసారి ఇంకొక అబ్బాయి కూడా రావడం జరుగుతుంది. తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. తన నేమ్ కూడా ఇంకా రివీల్ కాలేదు. నాగమణికంఠ అని కొంచెం అంటున్నారు. అది మరి కన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఇంకా నా దగ్గరికి రాలేదు. అండ్ నేను ఇంకా కన్ఫర్మేషన్ చేసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. గీతు రాయల్ కూడా రావడానికి చాలా ట్రై చేస్తుందని మనకు టాక్ ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో తను లాస్ట్ సీజన్ కాక అంతకుముందు సీజన్ తను ఉంటుందనే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్గా. బట్ తను లేదు. సో అందుకోసమే ఈసారి గీతు రాయల్ని ఎంట్రీ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైం తను హోస్ట్గా కూడా చేసింది బీబీ బజ్. సో ఈసారి తనే ఎంట్రీ ఇద్దామని చాలా ట్రై చేస్తుంది అన్నమాట. సో ఇంకా నైనిక మీకు ఐడియా ఉంది కదా, నైనిక దాంట్లో మన డ్యాన్స్ షోలో కూడా చాలా ఫేమస్. తను కూడా చెప్పింది, హింట్ ఇచ్చింది, తను కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నవి. వీళ్ళు మాత్రం ఫైనల్ కంటెస్టెంట్స్. ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే మనకు ఇంకా కన్ఫర్మేషన్ అనేది లేదు. సో చాలామంది మనము చూస్తూ ఉంటాము, చాలామంది అప్లోడ్ చేస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని. సో అది మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ ఏంటి? నిక్కీ రియల్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.